హాయ్ గైస్, లాస్ట్ వీడియోలో అయితే దర్శనం గురించి అది చెప్తా అన్నాను కదా. మేము వాడపల్లి వెళ్ళేసరికి మార్నింగ్ 3 అయితే అయింది. ఇంకా అక్కడే రెడీ అయ్యి ఇంకా టెంపుల్కి వచ్చేసరికి అరౌండ్ 4 అయితే అయింది. వెళ్ళిన వెంటనే ఇంకా మేమైతే నామాలు అయి పెట్టుకొని ప్రదక్షిణాలు అయితే స్టార్ట్ చేసేసాము. 7 ప్రదక్షిణాలు చేయాలంటే ఏకాదశి కావడం వల్ల చాలా మంది అయితే వచ్చారు. అసలు ఖాళీనే లేదు. అసలు మేము నడుస్తుండగానే మమ్మల్ని తోసుకుంటూ పోతున్నారు. 7 ప్రదక్షిణాలు అని చెప్పాను కదా. 7 ప్రదక్షిణాలు చేసామంటే మన దగ్గర 7 కాయిన్స్ ఉండాలి. మన దగ్గర లేకపోయినా సరే అక్కడ అమ్ముతారు. ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక్కొక్క కాయిన్ హుండీలో అయితే వెయ్యాలి. ఇంకా ప్రదక్షిణాలు అయ్యి మేము ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అక్కడైతే ఫోన్స్ ఎలా లేవు. ఇంకా నేను అక్కడ ఏ వీడియో కూడా తీయలేదు. ఇంకా బయటకు వచ్చినాకే తీసాను వీడియోస్. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. మాకు చాలా సంతోషంగా అనిపించింది దర్శనం అయిన తర్వాత. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తే 7:30కి అయితే దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇంకా మేమైతే బయటకు వచ్చేసాము. ఇంకా బయటకు వచ్చిన తర్వాత చాలా షాప్స్ అయితే ఉన్నాయి. మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. మేమైతే అక్కడ ఏం తీసుకోలేదు. మా ఫ్రెండ్స్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ కొన్ని థ్రెడ్స్ అయితే తీసుకున్నారు చేతికి కట్టడానికి. మేము వెళ్తుండగానే ఇంకా ఎక్కువ వస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ అంటే ఇప్పుడు చాలామంది వస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే నాకైతే తిరుపతిలో అనిపించింది. తర్వాత ఇంకా మేమైతే స్లిప్పర్స్ అయ్యే దిక్కులు పెట్టుకున్నాము. అక్కడికి వెళ్ళి చూసాక స్లిప్పర్స్ అయితే ఉన్నాయి. నేనైతే పోతాయేమో అనుకున్నాను. ఇంకా స్లిప్పర్స్ అయ్యి కౌంటర్లో బ్యాగ్ ఉంటే ఇంకా బ్యాగ్ తీసుకోవడానికి అయితే వెళ్ళాము. ఒక్కొక్క బ్యాగ్కి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు అక్కడే. అక్కడ పూలు కూడా చాలా తక్కువ కాస్ట్ అంటే మాకు హాస్టల్లో ఉన్న అక్క అయితే తీసుకురమ్మని చెప్పింది. మేము పూలు కూడా తీసేసుకున్నాం. ప్రసాదం తీసుకుందామని కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడ ఓన్లీ ఫోన్పే అంట, నో క్యాష్ అంట. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఫోన్పే కూడా అవ్వలేదు. ఫ్రంట్ ఒక కౌంటర్ ఉంటే ఆ కౌంటర్ దగ్గర అయితే ప్రసాదం తీసుకున్న ప్రసాదాన్ని అయితే మేము ఆట ఎక్కిన తర్వాత అందరూ కొంచెం కొంచెం అయితే తిన్నాం. ఇంకా మేమైతే రిటర్న్ అయితే అయిపోతున్నాము. ఇంకా వెళ్ళే దారిలోనే గోదావరి కూడా కనిపించింది. చాలా బాగుంది. మేము వచ్చే ముందు చూసాం కానీ అది ఎర్లీ మార్నింగ్ అవడం వల్ల మాకైతే కనిపించలేదు. ఇప్పుడైతే క్లారిటీగా కనిపిస్తుంది. ఇటుపక్క అయితే వాటర్ ఉంది, అటు సైడ్ అయితే వాటర్నే లేదు మొత్తం. తర్వాత రాజమండ్రిలో 10కి ఒక ట్రైన్ ఉంటే అదైతే ఎక్కేసాము. అది మెమో ట్రైన్ అంట. అది స్టేషన్కి ఆపుతుంది. తీసుకెళ్ళడం అయితే స్పీడ్గా తీసుకెళ్తుంది కానీ ప్రతి స్టేషన్కి అయితే ఆగుతుంది. జర్నీ అయితే కొంచెం స్లోగా ఉన్నా ఇంకా మా ఫ్రెండ్స్ అయితే కలిసి చాలా ఎంజాయ్ చేసాం. ఇలా మా జర్నీ అయితే కంప్లీట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.